జ్యువెలర్స్ వారి పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 1న కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎలాంటి నియమ నిబంధనలు, పూజా విధానాలు, ఎలాంటి దానాలు చేయాలి, ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి కార్తీక మాసం నవంబర్ 1న ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఎలాంటి దానాలు కానీ పూజలు చేయాలి, పరిహారాలు ఏం పాటించాలి, ఆ వివరాలన్నీ ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండానమ్మా. మాసాలలోకెల్లా బహుపుణ్యాన్ని సంపాదించుకునే మాసము ఈ కార్తీక మాసం. అసలు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక పుణ్యప్రదమే. దానికంటూ ఒక రోజును మించిన ఒక రోజు ఫలితమే తప్ప ఏది తక్కువ కాదు. అందున ఈ కార్తీక మాసము శుద్ధ ఏకాదశి, పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి తెలుసు కదా, ఆ రోజున తొలి ఏకాదశి. ఆ రోజున విష్ణు భగవానుడు వారు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. శయన ఏకాదశి అని అంటారు. తర్వాత ఆ యొక్క యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధిన్యైకాదశి అని అంటారు. అంటే ఈ రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు కాబట్టి ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. కాబట్టి ఎవరైతే, ఏ మానవుడైతే విష్ణువుని అమితముగా ఈ రోజున ఆరాధన చేస్తాడో అటువంటి వ్యక్తికి సకల కష్టములు తొలగిపోతాయి. విష్ణు అంటేనే కష్టాల కడలిలో ఉన్న మానవులని కడతీర్చేవాడు, అంటే ఆ యొక్క సమస్యల్ని కడతీర్చేవాడు అని అర్థం. ఆ సమస్యల నుంచి బయటపడేస్తాడు, అది. కాబట్టి రాజ్య పదవి కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, జీవితంలో గొప్ప గొప్ప లక్ష్యములు సాధించాలన్నా విష్ణువు యొక్క అనుగ్రహం కావాలి. అయితే శివకేశవులకి భేదము లేదు, అభేదమే అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కదా. అంటే ఏంటి దీని అర్థము అనంటే, సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణువు, లయ ఈశ్వరుడు. కాబట్టి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణు భగవానుడు మళ్ళీ యోగ నిద్రలోకి మేల్కొనేంత వరకు కూడా 4 మాసాలు, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఈ యొక్క 4 మాసాల పాటు కూడా శంకరుడే స్థితికారకుడుగా కొనసాగుతాడు. అందుకే ఇద్దరికీ సమానమైనటువంటి యోగ్యత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కలిగినటువంటిది. కాబట్టి కార్తీక మాసం అంతా కలిగింది. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు మేల్కొంటాడు కాబట్టి ప్రధానంగా ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని నియమాలు అనేటివి పాటించాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. పైగా శనివారం ఒక పొద్దు ఉంటాం కదా అని చెప్పి అంటుంటారు కదా చాలా మంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ఆ యొక్క శనివారమే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి ఇవ్వడం చాలా విశేషం. కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి అంటే, దీనికన్నా ముందు రోజు అంటే దశమి తిథి రోజునే, అనగా శుక్రవారం రోజునే రాత్రిపూట అల్పాహారము తీసుకోవాలి. ఇక ఆ రోజున సూర్యాస్తమయ తదనంతరం మద్యపానము, ధూమపానము, మాంసాహారము నిషిద్ధం. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. దాంపత్య జీవితం ఆ శుక్రవారం రోజున చేయకూడదు. ఇక శనివారము ఏకాదశి కదా, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని మొట్టమొదటిగా ఇంట్లో పూజా మందిరంలో ఆవునేతితో దీపారాధన చేసి, పుష్పాలంకరణ దేవతలకి చేసి, ఈ యొక్క తులసి చెట్టు దగ్గరికి వచ్చి తులసి చెట్టు దగ్గర శంఖము, చక్రము ఇవి బియ్య పిండితో వేసి, అలాగే ఓంకారము, స్వస్తి గుర్తు కూడా వేసి, మధ్యలో అష్టదళ పద్మం వేయాలి. వేసి ఆ అష్టదళ పద్మంలో బియ్య పిండితో కానీ, గోధుమ పిండితో కానీ, లేదా మామూలు మట్టి ప్రమిదనైనా కానీ, వెండిదైనా కానీ, ఇత్తడిదైనా కానీ, ఆ ప్రమిదని మనం ఏర్పాటు చేసి మన చేతితో స్వయంగా తయారు చేసినటువంటి 3 ఒత్తుల్ని ఆవునేతిలో ఉంచి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం తెలతెలవారుతుండగా అరుణోదయ కాలం, సూర్యుడు ఉదయించకంటే ముందు నుంచే ప్రారంభం చేసి అక్కడ నైవేద్యంగా ఆవు పాలు, 2 అరటిపండ్లు లేదా దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విధంగా చేసి ఆ రోజున
విష్ణు ఆలయ సంబంధమైనటువంటి ఆలయానికి చేరుకొని విష్ణు ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవాలి. ఈ విధంగా ఆ రోజంతా కూడా వీలైతే ఉపవాసం ఉండవచ్చు. కటిక ఉపవాసం ఉండాల్సిన పని లేదు. ఆ రోజు ఉపవాసం ఉండగా పాలు పండ్ల పదార్థాలు తినవచ్చు, తప్పులేదు, శరీరాన్ని నిలుపుకోవడానికి. ఇక మధ్యాహ్నం నిద్రపోకుండా విష్ణునామస్మరణ చేసుకుంటూ ఈ విధంగా గడపాలి. ప్రదోషకాల సమయంలో ప్రధానంగా చేయాల్సినటువంటి విధి విధానాలు మనకు చెప్పబడ్డాయమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి, నవంబర్ 6వ తారీఖు రోజున మహాపద్మక యోగం ఉన్నటువంటి రోజు. ఆ రోజున మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై, మరియు నవంబర్, అక్టోబర్ మాసంలో రవి, శుక్ర, బుధ, గురుగ్రహాలు మారిన కారణం చేత 12 రాశులలో జన్మించినటువంటి వారికి సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. ఈ యొక్క దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి ఆ కాశీక్షేత్రంలో శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు ఆలయానికి చేరుకుని ఆ విష్ణు ఆలయంలో గోపురము దగ్గర ప్రధానంగా ప్రవేశం చేస్తాం కదా, ప్రవేశ ద్వారం దగ్గర దీపారాధన, అలాగే ఉసిరిక దీపము కానీ, లేదా బియ్యపిండి లేదా గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదలు కానీ, లేదా మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని ప్రదోషకాలం అంటే సూర్యుడు వెళ్ళిపోయి వెలుతురు మాత్రమే ఉండి నక్షత్రములు రాకముందు ఉన్న ఆ సమయంలో బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఏం దానం? ఉసిరిక దానం చేయవచ్చు, సాలగ్రామ దానం చేయవచ్చు, దీపదానం విశేషంగా చెప్పబడింది. ఈ విధంగా చేసి ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆ దేవాలయంలో దీపారాధన అవన్నీ చేసుకొని ఇంటికి వచ్చి విష్ణునామస్మరణ చేసుకుంటూ హాయిగా ఆ రోజంతా అవకాశం ఉంటే జాగరణ చేయాలి. వీలైతే జాగరణ శివరాత్రి రోజున ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసి తదనంతరం ద్వాదశి తిథి కదా, ఆ రోజున క్షీరాబ్ది ద్వాదశి, ఆ రోజున మీరు స్వయంగా వండినటువంటి పదార్థము బ్రాహ్మణుని పిలిపించి వచ్చి తింటే ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టవచ్చు. లేదా ఏదైనా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాక దానము, దక్షిణాదానము, వస్త్రదానము చేసి ఇంటికి వచ్చి మీరు అతిథి అభ్యాగతులకి ఆ రోజున భోజనం పెట్టండి. అన్నార్తులకి అన్నదానం చెయ్యాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ ద్వాదశి రోజున ఈ విధంగా చేయాలి. చేసి తరువాత కుటుంబ సభ్యులందరూ కూడా భోజనం చేసి హరివాసరము అని అంటారంటే ఆ రోజుతో ఆ యొక్క వ్రతము సమాప్తి అవుతుంది. ఈ విధానాన్ని పాటించినటువంటి మానవుడికి నిజంగా చెప్పాలి అంటేనమ్మా కార్తీక మాసము ఎంతో పుణ్యప్రదమైనటువంటిది. మనం చేసిన పాప పుణ్యాలని లెక్కించడానికి చిత్రగుప్తుడు, యముడు ఉన్నా ఈ యొక్క పుణ్యాన్ని లెక్కించడానికి దేవతలందరూ కూర్చొని ఉన్నా కానీ ఆ పుణ్యాన్ని లెక్కించలేరట. అంతటి గొప్పదైనటువంటి ఇట్టి పుణ్య కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఆచరించే మానవుడి యొక్క పుణ్య ప్రభావము చెప్పనలవి కానిదని మనకు పురాణంలోనే చెప్పబడి ఉంది. కాబట్టి సకల పాపములు తెలిసి తెలియక చేసిన పాపములు, మనం రహస్యంగా ఎన్నో పాపములు చేస్తుంటాం. అంటే చిన్నప్పుడు పుస్తకాలు దొంగతనం చేసి ఉంటాం, 100 రూపాయలు దొంగతనాలు చేసి ఉంటాం, ఏదైనా చేసి ఉంటాం. అవన్నీ బయటికి చెప్పుకోలేం, చెప్పుకుంటే సిగ్గుచేటు ఈ కాలంలో. కాబట్టి అటువంటి దోషములు కూడా ఏవైనా రహస్యంగా, ఇప్పుడు మనస్సులో అత్తగారిని తిట్టుకొని ఉంటాం, మామగారిని తిట్టుకొని ఉంటుంటాం, భర్తని తిట్టి ఉంటాం, తోడబుట్టిన వాళ్ళని తిట్టుంటాం. ఏదో మనకు తెలియకుండా కోపం వచ్చి మనం చేసినటువంటి మనోవాక్కాయ కర్మల చేత చేసినటువంటి పాపకర్మలన్నీ కూడాను ఈ యొక్క ఏకాదశి వ్రతముని ఆచరించినటువంటి ఫలితం వలన కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా పుణ్యాన్ని సంపాదించుకోదలిస్తే కార్తీక మాసంలో నవంబర్ 6వ తారీఖు రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క ప్రత్యేకతను. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.